ఇచ్చాం, మా ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిందని మాట్లాడిన తర్వాత, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు అనేటువంటి వీళ్ళ మాటలకి అర్థం లేదు. కాబట్టి ఎవరు తెచ్చారు, ఎవరు క్రెడిట్ ఏందనేది విషయాన్ని పక్కన పెడితే, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యి, ఆ ప్రాంతంలో మీకు ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు విశాఖపట్నం కేంద్రంగా ఎక్కువగా రావటానికి, పెట్టుబడులు రావటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా విశాఖ కేంద్రంగా ఐటీ హబ్గా తయారవటానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి అంశం. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దాన్ని విమర్శించటము, వ్యతిరేకించటము, దీనివల్ల రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆయన వచ్చి పూర్తిగా వ్యతిరేకించేటువంటి అంశం కాకుండా ఆయన క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇందాక మీరు అన్నట్లుగా ఎవరు ప్రారంభించారు, లేకపోతే ఎవరు ఒప్పందం చేసుకున్నారు, లేకపోతే ఎవరు కొనసాగించారు, ఎవరు దాన్ని నిర్మించారు అనేటువంటిది కూడా ముఖ్యమే. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని పోల్చుకున్నప్పుడు పెట్టుబడుల విషయంలో, అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వము అభివృద్ధిని విస్మరించింది, పరిశ్రమలను విస్మరించింది, వాటిని సెకండ్ అంశంగా తీసుకున్నది. ఆ ప్రభుత్వానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే నవరత్నాలకు సంబంధించినటువంటి అంశం, సంక్షేమ పథకాలు. జనానికి మనం డబ్బులు వేసేస్తే జనం మనకు ఓట్లు వేసేస్తారు అనేటువంటి ఆలోచనతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆలోచన అది. అందుకోసమనే ఆయన అనేకమైనటువంటి సిద్ధం సభల్లో కానివ్వండి, మేము ప్రచారం చేసుకోలేదని ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లకే ఇంటింటికి మన ప్రభుత్వం అని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్ళి పోస్టర్లు వేశారు వాళ్ళ డోర్ల మీద. ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఇన్ని రకాల పథకాలు ఇచ్చాం, ఇది మీరు మాకు బాకీ ఉన్నారు, మీరు మాకు ఓటు వేయాలి అని అన్నమాట. జనానికి తెలుసు కదా, జనానికి మీరు పథకాలు ఇచ్చినా లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏం చేసినా ఇడుపుల పై నుంచి ఏమి డబ్బులు తీసుకురాలేదు. రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులు ఏమి తీసుకొచ్చి జనానికి పంచలేదు. ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధనాన్ని ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో కానీ ఇతర రూపంలో పంచుతారు. అవి ప్రజల డబ్బులు, మీరు కేవలం కస్టోడియన్ మాత్రమే. దాన్ని వదిలిపెట్టేసి సిద్ధం సభల్లో నేను మీకు అన్ని చేశాను, ఇన్ని చేశాను, మీకు బటన్ నొక్కాను, ఇన్ని కోట్లు డబ్బులు వేసాను, మీరు నాకు బటన్ నొక్కి ఓట్లు వేయండి అని అన్నాడు. నువ్వు బటన్ నొక్కావు ఓకే అయ్యా, అసలు డెవలప్మెంట్ ఏది? కనీసం ఒక రోడ్డు వేసేటువంటి పరిస్థితి లేదు, దరిద్రంగా తయారైనాయి. మీ గ్రామ పంచాయతీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి పంచాయతీ సర్పంచులు, వైసీపీ తరపున గెలిచిన పంచాయతీ సర్పంచులు చెప్పులు తీసుకొని చెంపలు వాయించుకున్నారు. ఎందుకు అనంటే, ఒక లైట్ వేసే పరిస్థితి లేదు, ఒక డ్రైనేజీకి సంబంధించిన సమస్య పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా. ఈ విధమైనటువంటి ఎవరికి వాడారంటారు సార్ మీరు? అంటే ఆయన నవరత్నాలకు వాడారంటారు మీరు అనేది? అది ఇప్పుడు అదే అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలకి, స్థానిక సంస్థలకి వినియోగించమని ఇచ్చేటువంటి పరిస్థితులను దాన్ని డైవర్ట్ చేశారు. తప్పే కదా, నువ్వు ఏ పర్పస్కి ఇస్తే ఆ పర్పస్కే వినియోగించాలి. వేరే పర్పస్కి వినియోగిస్తే అది నేరం, తప్పు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీరు గమనించండి, కూటమి ప్రభుత్వము సూపర్ 6 కానీ మిగతా అన్నిటిని వెంటనే ఏకాఏకిని ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మీరు కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్ని ఏ పథకానికి ఇస్తే దానికే వినియోగించాలి అని కండిషన్ పెట్టడం అనేటువంటిదే ఈ ప్రభుత్వానికి విచ్చలవిడిగా ఏది పడితే చేసేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి లేకపోవటానికి జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు. పోలవరానికి డబ్బులు తెచ్చి ఇతర అవసరాలకు వాడుకున్నటువంటి పరిస్థితి, పోలవరాన్ని పడకన పడేసినటువంటి పరిస్థితి. అందుకని మనం ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గూగుల్ డేటా సెంటర్తో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మీకు విశాఖపట్నం కేంద్రంగా వస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈ రోజున ఉంటే, మీరు దీనివల్ల డెవలప్మెంట్ లేదు అనేటువంటి ఆలోచనలో ఇలాంటి ప్రచారాలు చేసుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రయోజనం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజున
ఉన్నటువంటి పరిశ్రమలనే పారిపోయేటట్టు చేసినాడు. కియాకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళనే వీళ్ళ ఎంపీకి సంబంధించినటువంటి గోరంట్ల మాధవ్ ఎలా బెదిరించారు వాళ్ళ కియాకి సంబంధించినటువంటి ప్రతినిధులని అందరూ చూసినటువంటి పరిస్థితి ఉంది కదా. కంపెనీలు జాకీ తెలుగుదేశం ఎంపీకి సంబంధించినటువంటి గల్లా జయదేవ్ సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి కంపెనీ ఎక్స్పాన్షన్ కి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టించి రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, పరిశ్రమలు వేరు. దాన్ని కూడా రాజకీయం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. ఒకటా రెండా వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి దాష్టికాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిరోధంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే అభివృద్ధి నిరోధంగా ఉంటే ఇంకా పరిశ్రమలు ఏమొస్తాయి, పెట్టుబడులు ఏమొస్తాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వైపు నుంచి కనీసంగా వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? కూటమి ప్రభుత్వం ప్రకటించింది, ఎస్ మేము వచ్చిన తర్వాత పెట్టుబడులు తీసుకొస్తాం, 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. అందుకు అనుగుణంగా 22 నెలల కాలంలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటుగా డెవలప్మెంట్కు సంబంధించినటువంటి క్లస్టర్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్లస్టర్స్ ద్వారాగా ఏమిటి అని అంటే, సరే విశాఖపట్నం దేనికి అనువైనటువంటి ప్రాంతం, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి దేనికి అనువైనటువంటి ప్రాంతం, ఆక్వా, అదేవిధంగా రైస్, వీటికి సంబంధించినటువంటి విశాఖ పోర్టు, ఐటీ, వీటికి సంబంధించినటువంటి రంగాలను అభివృద్ధి చేసేటువంటి ప్రాంతం. గుంటూరు మిర్చి, పొగాకు అనే గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి అనువైనటువంటి ప్రాంతాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండేటువంటి పరిస్థితి. చిత్తూరు అదే విధంగా చిత్తూరుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ అనేకమైనటువంటి కంపెనీల ద్వారాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేటువంటి పరిస్థితి, శ్రీ సిటీ కానీ ఇతర. అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ ఉండేటువంటి వర్షాధారకు సంబంధించినటువంటి పంటలు, అదేవిధంగా తోటలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో వీటిని డెవలప్ చేసేటువంటి విధంగా, ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేసేటువంటి విధంగా ఒక ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. ఈ ప్రయత్నం వల్ల రాష్ట్రాభివృద్ధి ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఉన్నాయి. వీటిని మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీగా, రాజకీయ ప్రత్యర్థి పార్టీగా, లేకపోతే ఓడిపోయినటువంటి పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని పొగడకపోవచ్చు. అలాగని ఏది పడితే అది విమర్శలు చేయటం కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఫైనల్ గా ఒకటి లక్ష్మీనాథ్ గారు ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి. మీరు ఈ రోజు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం విషయంలో ఏదైతే నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు చాలా మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ చెప్పారు. కానీ ఒక్క పాయింట్, లాస్ట్ కొంచెం మందికి ఎక్కువ అని చెప్పారు కదా, ఇది అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని ఎలాగూ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళు ఈ విధంగా గుర్తు చేసి దాన్ని అనవసరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్నారు అనేటువంటిది అభిప్రాయం, నా అభిప్రాయం. గొడ్డల పార్టీ అని అనగానే ఏమైంది, అదే ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరేమన్నా ఎనుపోటు పార్టీ అన్నాడు. దానికి సమాధానం ఉంటుందా తెలుగుదేశం పార్టీ దగ్గర? ఎందుకు వాళ్ళని గిల్లి అనవసరమైనటువంటి మీరు ఇది చేసుకోవటం అది కరెక్ట్ కాదు కదా. మీరు డెవలప్మెంట్ చేశారు. ఈ రోజున మీ గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది? వాళ్ళు తీసుకురాలేకపోయి మేము తెచ్చామని పెడితే గొడ్డల అంశం ఎందుకు? అవసరం లేనటువంటి అంశం కదా. ఇలాంటిది కొంచెం నోరు